యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. ఈరోజు మీ ముందుకు ఒక షిఫ్ట్ కార్‌నైతే సేల్‌కైతే తెచ్చానన్న. అతి తక్కువ ధరకొస్తుంది ఈ కార్ వచ్చేసరికి. అండ్ మంచి కండిషన్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు కార్ వచ్చేసరికన్న. కార్ రిలేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ వీడియోలో ఇచ్చినన్న. వీడియోని మొత్తం చూసినాకనే ఓనర్‌కైతే ఫోన్ చేయండి. ముందుగా ఎవరు కూడా చేయకండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ అయితే చేయండి అన్న. అండ్ మీ దగ్గర ఏమైనా కార్స్ లేదా వెహికల్స్ సేల్‌కున్నట్లయితే ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నంబర్‌కు ఫోటోస్, డీటెయిల్స్ అయితే సెండ్ చేయండి. మనం సేల్ చేసి పెడతాము. మీ కార్‌ని అమ్మాలనుకుంటే ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నంబర్‌కు ఫోటోలు అయితే పంపించండి అన్న. ఎవరు కూడా నార్మల్ కాల్స్ అయితే చేయొద్దు. మీరు యూట్యూబ్‌లో కన్నా ముందుగా కార్ యొక్క సేల్స్ వీడియోస్ తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్‌లో అయితే జాయిన్ కండి అన్న. లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ఉంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మారుతి సుజుకి షిఫ్ట్ కార్ అన్న. నార్మల్ షిఫ్ట్ ఇది వచ్చేసరికి అండ్ చాలా మంచి కండిషన్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు అన్న. ఇక కలర్ వచ్చేసరికి గ్రే కలర్ వేరియంట్ కారు ఇది వచ్చేసరికి గుడ్ అండ్ నీట్ కండిషన్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు అన్న. కార్ వచ్చేసరికి చాలా బాగుంది. అవుట్‌లుక్ కూడా అండ్ ఇంట్లుక్ కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. కార్ మోడల్ విషయానికి వచ్చినట్లయితే 2013 మోడల్ బండి అయినా ఇది వచ్చేసరికి 2013 మోడల్ కారు. అండ్ కార్ యొక్క టైర్స్ కండిషన్ చూసుకున్నట్లయితే 50-55% లైఫ్ అయితే ఉందన్న. మీకు కార్ యొక్క టైర్స్ కండిషన్ 50-55% లైఫ్ అయితే ఉంది కార్ యొక్క టైర్లు. ఇది సిఎన్జి వేరియంట్ కార్ అయినా మీకు ఇందులో సిఎన్జి అయితే అందుబాటులో అయితే ఉంటుంది. మీరు సిఎన్జితో కూడా ఈ బండి అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ బండికి ఎలాంటి రిపేర్లు కానీ మైనర్ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ చెప్తున్నాడు. మీరు డైరెక్ట్ తీసుకొని వాడుకోవచ్చు అన్న. బండికి పైసా పని కూడా పెట్టే అవసరం అయితే లేదు. స్మూత్ అండ్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు అన్న కార్ వచ్చేసరికి. ఇక పేపర్స్ విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్స్ అవైలబుల్గా ఉన్నాయని ఓనర్ చెప్తున్నాడు. మీకు అన్ని పేపర్స్ హ్యాండ్ ఓవర్ అయితే చేస్తాడన్న ఓనర్ వచ్చేసరికి. అండ్ ముఖ్యంగా కార్ రీడింగ్ వచ్చేసరికి 68,000 కిలోమీటర్లు అయితే బండి అయితే నడిచిందన్న. 68,000 కిలోమీటర్స్ బండి అయితే తిరిగింది. ఇందులో ఫ్యూచర్స్ అదే లోపల వర్కింగ్ కండిషన్లో ఉన్న పార్ట్స్ వచ్చేసరికి ఫ్యూచర్స్ వచ్చేసరికి పవర్ స్టీరింగ్ ఉందన్న. ఇందులో చిల్డ్ ఏసీ వర్కింగ్ కండిషన్లో అవుతుంది. హీటర్ వర్కింగ్ కండిషన్లో అవుతుంది. మ్యూజిక్ సిస్టము మరియు సెంట్రల్ లాకింగ్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉన్నాయి. అన్నీ బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు అన్న. ఇక ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే ఇంటీరియర్ కూడా చాలా బాగుందన్న. చూడడానికి సింపుల్ అండ్ పర్ఫెక్ట్ ఇంటీరియర్ అయితే ఉంది. గుడ్ కండిషన్ వెహికల్, అది కూడా బడ్జెట్ వెహికల్ అయితే అనొచ్చు. నీట్ లుక్తో అయితే ఉంది. పైన కూడా ఎలాంటి డెంట్లు కానీ డ్యామేజ్లు కానీ లేవన్న. కార్ మంచి కండిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ కార్ యొక్క ప్రైస్ అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. అండ్ ఛానల్ని కొత్త చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి. మన ఛానల్లో తక్కువ బడ్జెట్లో మంచి కండిషన్లో ఉన్న కార్లు అయితే తేవడం అయితే జరుగుతుంది. అండ్ తెచ్చిన కార్లు చాలా స్పీడ్గా సోల్డ్ అవుట్ అయితే అవుతాయన్న మన ఛానల్లో. ఒకసారి ఛానల్ని అయితే చెక్అవుట్ చేసుకోండి. మీకు బడ్జెట్లో వెహికల్స్ ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి అన్న. అండ్ చాలా మంది బండ్లు సోల్డ్ అయినాక అడుగుతున్నారన్న. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి. సో మీరు వెహికల్ డీల్స్ అయితే మిస్ కాకుండా ఉండవచ్చు. మన ఛానల్లో కేవలం బడ్జెట్లో వెహికల్స్ అయితే ఇస్తామన్నా, అవి కూడా మంచి కండిషన్లో అయితే ఉన్నవి తెస్తాము. ఇక ఏమాత్రం వెయిట్ చేయనట్ల ఈ బండి యొక్క ప్రైస్ తెలుసుకున్నట్లయితే 2,50,000 చెప్తున్నా ఓనర్ వచ్చేసరికి. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. 2,50,000 చెప్తుండు. ప్రైస్ నెగోషియేటబుల్ అన్న. లొకేషన్ వచ్చేసరికి కరీంనగర్ డిస్టిక్లో అయితే ఉంది. తెలంగాణ స్టేట్లో, కరీంనగర్ జిల్లా, తెలంగాణ స్టేట్. మీకు ఏ లొకేషన్లో బండ్లు కావాలో కూడా కింద కామెంట్ చేయండి అన్న. మీ లొకేషన్ కింద కామెంట్ చేయండి. నేను మీరు పెట్టిన లొకేషన్లోనే బండ్లు అయితే వెతికి తేవడానికి అయితే ప్రయత్నిస్తాను. కింద కామెంట్ చేయడం ఎవరు మర్చిపోకుండా అన్న. ఎవరు కామెంట్ చేయడం లేదు ఈ మధ్యలో. అండ్ ఈ బండి ఎవరైతే తీసుకోవాలనుకుంటారో కింద కామెంట్ బాక్స్లో ఓనర్ నంబర్ అని కామెంట్ చేయండి అన్న. మీ ప్రతి కామెంట్కు నేనైతే రిప్లై ఇస్తాను అన్న. అండ్ వీడియోలో ఓనర్ నంబర్ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే అన్న, ఒకవేళ బండి సోల్డ్ అవుట్ అయినాక వీడియోలోనే ఓనర్ నంబర్ అయితే ఉండిపోతుంది. సో అందుకే కామెంట్ చేయండి అన్న ఓనర్ నంబర్ అని. నేనైతే మీకైతే ఓనర్ నంబర్ అయితే కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మన ఛానల్లో చాలా స్పీడ్గా సోల్డ్ అవుట్ అయితే అన్న వెహికల్స్. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందామన్నా. అంతవరకు సెలవు. ఇది వాటి వీడియో. బాయ్ బాయ్ ప్రతి ఒక్కరికి.